సో, మనకి కొలత జాకెట్‌లో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోయినా, కట్ చేసేటప్పుడు ఏమేమి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసినాం. బ్యాక్ పార్ట్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాం. హ్యాండ్స్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్‌లో అయితే కప్పు షేపే లేదు కొలత జాకెట్‌లో. మనకు కప్పు షేప్ వచ్చేలాగా రెడీ చేసుకున్నాం. మళ్ళీ ఉక్సు పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా, ఇట్లా గ్యాప్ రాకుండా కూడా మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కట్ చేసినాం. అయితే మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ సెట్ కాలేదు చూడండి. వీళ్ళకి చెస్ట్ లెంత్ అనేది సరిపోలేదు. ఈ షేప్ బెల్ట్ కూడా చెస్ట్ పైనకి ఎక్కేసింది ఈ విధంగా. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా చెస్ట్ లెంత్ గాని, ఇప్పుడు దీంట్లో డాట్స్ కూడా 4 ఏసిర్రు. మనం 4 డాట్స్ ఎయ్యం. 3 డాట్స్‌లోనే కప్పు షేప్ అనేది రెడీ చేస్తాం. సో, ఈ ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించి మొత్తం కూడా మనం మెజర్‌మెంట్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటాం. దీంట్లో లోపల నుంచి ఏది కూడా తీసుకోము. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంది అంటే మనం నార్మల్‌గా మెజర్‌మెంట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో కొలత జాకెట్‌లో కొలతలతో బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే చాలామంది కొలత జాకెట్ ఇస్తారు. కానీ దీంట్లో ఎక్కువ మటుకు మిస్టేక్స్ చెప్తా ఉంటారు. మాకు అట్లా ఉంది, ఇట్లా ఉంది, బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా లేదు అని చెప్పి. సో, కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ లేకపోయినా కూడా అడ్జస్ట్‌మెంట్ అవుతారు. అది ఎట్లా ఉన్నా కూడా వేసేసుకుంటారు. బట్ అట్లా వేసుకునే వాళ్ళైనా సరే, లేదంటే దాంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ చెప్పినా గూడా, దాన్ని మనం ఎలా సరి చేసుకుంటూ కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో, ఇప్పుడు మన దగ్గర ఒక కొలత జాకెట్ ఉందండి. సో, ఈ కొలత జాకెట్‌లో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి. ఇది చాలా భుజాలనేది జారిపోతుంది ఈ బ్లౌజు. తర్వాత వీళ్ళకి షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టుకుపోతుంది. అంటే చెస్ట్ పార్ట్ అనేది ఇక్కడ రెడీ చేయలేరు. ఈ కొలత జాకెట్‌లో అసలు కప్పు షేపే రెడీ చేయలేరు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఈ పార్ట్ మొత్తం కూడా చెస్ట్ పైనకి ఎక్కేస్తది. ఇక్కడ షేప్ బెల్ట్ మొత్తం కూడా చుట్టుకుపోతది. అదే విధంగా వీళ్ళకి చంక రౌండ్ కూడా చాలా ఎక్కువుందండి. ఇప్పుడు భుజాలు జారుతుంది అంటే, ఈ బ్లౌజ్ చంక రౌండ్ కూడా ఒకసారి చెక్ జేసుకోవాలి. మెయిన్ చంక రౌండ్ దగ్గరనే ఉంటుంది భుజాలు జారడం అనేది. ఇదిగోండి కరెక్ట్ చూసుకున్నప్పుడు దాదాపు 7:30, 8 ఇంచుల వరకు ఉంది ఈ బ్లౌజ్ చంక రౌండ్. సో, నడుము లూజ్ ఎంత ఉంది వీళ్ళకి నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ జేసుకోవాలి. మరి నడుము లూజ్‌కి తగ్గట్టుగా చంక రౌండ్ అనేది ఉండాలి. చంక రౌండ్ ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా ఈ ప్రాబ్లమ్ వస్తది. ఇదిగోండి నడుము లూజ్ వచ్చేసి వీళ్ళకి 28 ఇంచులు ఉంది. సో, 28 ఇంచులు ఉన్న వాళ్ళకు చంక రౌండ్ వచ్చి మనకి 8, 8, 16, 16 ఉండదు. 15, 14.5 ఆ టైప్‌లో చంక రౌండ్ ఉంటది. సో, వీళ్ళకి చంక ఎక్కువ ఉంది. అంటే చంక ఎక్కడ ఎక్కువ పెట్టిర్రు అనేది కూడా చెక్ చేసుకోవాలి బ్లౌజ్‌లో. తర్వాత ఈ బ్లౌజ్ పైపింగ్ కూడా చూస్తున్నారు కదా! ఇక్కడ స్ట్రెయిట్ పీస్‌తోని పైపింగ్ అనేది వేసిర్రండి ఈ బ్లౌజ్‌కి. స్ట్రెయిట్ పీస్‌తోని పైపింగ్ వేయడం వల్ల ఇట్లా సరిగ్గా రాదు. ఇది మొత్తం కూడా చాలా లావుగా వస్తది. తర్వాత ఇదిగోండి ఇటువైపున మొత్తం కూడా ఈ ఖర్చంతా కూడా కనిపిస్తుంది మొత్తం. ఇదిగోండి ఇది ఎడ్జ్ మొత్తానికి పీకో ఏదో చేసినట్టున్నారు. స్ట్రెయిట్ పీస్‌తోని పైపింగ్ వేసే ప్రాసెస్ కూడా వేరేగా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో మరి చంక రౌండ్ అనేది ఇంత పెద్దగున్నప్పుడు చంక రౌండ్ కూడా ఎక్కువ తీసుకొని ఉంటది ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో. సో, ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాం. దీనికోసం మనకు 80 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చి 28 ఇంచులు ఉంది. షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతది. ఫస్ట్ మనకి ఈ క్లాత్‌ని నీళ్ళలో అద్దేసి మంచిగా నీట్‌గా ఐరన్ చేసి పెట్టేసుకోండి. చేసిన తర్వాత ఓపెన్స్ అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకొచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్‌లో ఫ్రంట్ పార్ట్‌లో ఓపెన్ ఉంది. బ్యాక్ పార్ట్ క్లోజ్ ఉంది కాబట్టి, ఈ ఫోల్డింగ్ వైపున పెట్టి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. ఇట్లా పెట్టేసుకొని, కింద హెచ్చు తగ్గులు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత, ఫస్ట్ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకుందాం. దీనికోసం కరెక్ట్‌గా ఈ భుజం జాయింట్ ఉంది కదా! షోల్డర్ జాయింట్ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని వెనకాల డాట్ ఏసినాం. ఈ డాట్ వరకు చూసుకోవాలి మెజర్‌మెంట్ ఎంత ఉంది అని చెప్పి. సో, ఇదొచ్చేసి 13కి ఒక గీత ఎక్స్‌ట్రా ఉందండి. సో, మనం ఒక 13.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. 13.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ దేనికి? కింద పైన ఖర్చు కోసం. నడుము బెల్ట్ పై వైపున షోల్డర్ జాయింట్‌కి రెండిటికి కూడా హాఫ్ ఇంచ్ తీసుకుంటాం. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం. అయితే చూడండి మళ్ళీ ఇప్పుడు కొలత జాకెట్‌లో నుంచి అన్ని మెజర్‌మెంట్స్ అన్ని తీసుకోము. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్‌గా లేదు. ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేస్తాం. సో, ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసేటప్పుడు దీంట్లో ఉన్నట్టుగా రాదు. కొంచెం బ్లౌజ్ అనేది చేంజ్ అయిపోతది. సో, అన్ని మెజర్‌మెంట్స్ దీంట్లో నుంచి తీసుకోము. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇందాక ముందు నడుము లూజ్ చూపించిన 28 ఇంచుల నడుము లూజ్ ఉంది. సో, దీంట్లో నాలుగో భాగాన్ని పెట్టేసుకుంటాం. 7 ఇంచులు అవుతుంది. 7 ఇంచులు బ్యాక్ పార్ట్‌లో డాట్ వేయడం కోసం 1 ఇంచ్, తర్వాత ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టొచ్చు. నేను 2 ఇంచులు పెడుతున్నాను. ఇది నడుము లూజ్ వరకి. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేసుకుంటాం ఉన్న మెజర్‌మెంట్‌లో మనకి చంక డౌన్ ఎక్కడైతే వస్తదో, ఆ చంక డౌన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం. అయితే ఇప్పుడు కొలత జాకెట్‌లో చంక రౌండ్ తీసుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం మనము? కరెక్ట్‌గా ఈ బ్లౌజ్‌లో చంక డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. అయితే పైనుంచి చంక డౌన్ చెక్ చేసుకోవడం కొంచెం కష్టం. అదే ఈ చివరి పార్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది గదా!
ఈ మెజర్మెంట్ చూసుకొని పెట్టేసుకుంటే మనకి ఈజీ అనమాట. ఇదిగోండి 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు చంక జాయింట్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి, ఏది మనకు హ్యాండ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైకి, ఈ విధంగా కూడా తీసుకొని ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఇక్కడ చంక డౌన్ అనేది తీసుకుంటాం. బట్ ఈ బ్లౌజ్ లో చంక డౌన్ వచ్చేసి ఇదిగోండి మనకు 6.5 ఇంచులు తీసుకున్నారు. సో ఇప్పుడు నడుము లూజు 28 ఇంచులు ఉన్న వాళ్ళకు 6.5 అస్సలు పెట్టొద్దు, 6 ఇంచులు పెట్టాలి. వీలైతే ఒక పావు ఇంచు తగ్గించి కూడా పెట్టొచ్చు. కొంచెం చెస్ట్ తక్కువ ఉంది, చంక రౌండ్ అనేది తక్కువ ఉంది, సన్నంగా ఉన్న వాళ్ళు ఉంటే ఒక పావు ఇంచు తగ్గించినా పర్లేదు, కానీ ఈ విధంగా పెంచొద్దు. ఇప్పుడు వీళ్ళకి 6.5 ఇంచులు ఉంది, కానీ మన లెక్క ప్రకారంగా నడుము లూజు 28 ఇంచులు ఉన్న వాళ్ళకి చంక డౌన్ 6 ఇంచులు పెట్టేసుకుంటాం. ఒకవేళ మీకు కస్టమరు చంక రౌండ్ సన్నంగా ఉంది అనుకుంటే ఒక పావు ఇంచు తగ్గించి కూడా పెట్టేసుకోండి. ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. కొలత జాకెట్లో లాగా కాకుండా మనకు పైకి తీసేసుకున్నాం ఖర్చుతో కలుపుకొని. ఇప్పుడు మార్కింగ్ వచ్చిన దగ్గర చెస్ట్ లూజ్ తీసుకుంటాం. అయితే చెస్ట్ లూజ్ కూడా ఇప్పుడు ఈ బ్లౌజ్లో నుంచి తీసుకోవద్దు మనం. ఎందుకు, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు. సరే ఒకసారి చెక్ చేసుకున్నా కూడా ఇదిగోండి బ్లౌజ్ని ఈ విధంగా నిటారుగా వచ్చేలాగా పెట్టి ఫస్ట్ నెక్ షోల్డర్ కొలుచుదాం. ఇదిగోండి ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు చూసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా మనకు 10 ఇంచులు ఉంది. అయితే చంక డౌన్ చంక రౌండ్ ఎక్కువ తీసేసుకున్నారు ఇక్కడ, అందుకోసం ఈ బ్లౌజ్ అనేది భుజాల పైన నిలబడదు. సో నెక్ షోల్డర్ కోసం 10 ఇంచులు ఏదైతే ఉందో అది పెట్టేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. అయితే చెస్ట్ లూజ్ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు కరెక్ట్గా 17.5 ఇంచుల వరకు ఉంది. ఇప్పుడు ఈ 17.5 ఇంచులో కరెక్ట్గా సగాన్ని తీసేసుకొని వచ్చిన మెజర్మెంట్ మనం పెట్టేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, మనకు నడుము లూజు ప్రకారంగా చెస్ట్ లూజ్ అనేది పెట్టేసుకుంటాం కరెక్ట్గా లేదు కాబట్టి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత, 28 ఇంచులు తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఏది, ఇదిగోండి మనకు డీప్ నెక్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు డీప్ ఉంది కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్. ఇలా డీప్ నెక్ ఉన్న వాళ్ళకి నడుము లూజుకి మనం 4 ఇంచులు యాడ్ చేసుకుంటాం. మనకి 32 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 32 ఇంచులో మనం 4వ భాగాన్ని పెట్టేసుకుంటాం. సో 32లో 4వ భాగం ఎంత అవుతుంది, 8 ఇంచులు అవుతుంది. ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ దగ్గర 8 ఇంచులు వచ్చేలాగా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోవాలి ఇలా. అయితే మనకు కొలత జాకెట్ పర్ఫెక్ట్గా లేదు అంటే చెస్ట్ దగ్గర చంక దగ్గర ఫస్ట్ చూసుకోవాలి. చెస్ట్ భాగం ఎక్కువ తీసుకున్నా చంక దగ్గర ముడతలు వస్తాయి, లూజ్ వస్తుంది. చంక డౌన్ ఎక్కువ పెట్టుకున్నా కూడా చంక దగ్గర ముడతలు వస్తాయి. ఈ రెండు ఫస్ట్ చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు నడుము లూజ్ అయిపోయింది, చెస్ట్ లూజ్ అయిపోయింది. తర్వాత నెక్ షోల్డర్ కోసం తీసుకుంటాం. నార్మల్గా 28 నడుము లూజ్ ఉంది అంటే వీళ్ళకి నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని మనం 5 ఇంచులు తీసుకుంటాం. సో ఇప్పుడు కొలత జాకెట్లో కూడా 5 ఇంచులు తీసుకున్నారు కాబట్టి నార్మల్గా 5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇదే 5 ఇంచులు ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది నెక్ షోల్డర్ మొత్తానికి కలుపుకొని తర్వాత దీంట్లో నుంచి షోల్డర్కి నెక్కి డివైడ్ చేసుకోవాలి. అయితే కొలత జాకెట్లో షోల్డర్ ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే 2.5 ఇంచులు ఉంది. బట్ ఇప్పుడు వీళ్ళకి 2.5 కాదు, ఒక 2.5 వచ్చేలాగానే పెట్టేసుకోవాలి. సో 2.5కు 3.5 ఇంచు కలుపుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఖర్చు మెడపట్టి ఖర్చుకు 3.5 ఇంచు కలిపి 3 ఇంచులు తీసుకుంటాం. ఒకవేళ ఇంకా చిన్న కూడా పెట్టుకోవచ్చు అండి, ఒక 1/2 ఇంచు తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఒక 1/2 ఇంచు తగ్గించి కూడా పెట్టవచ్చు. ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ కూడా వీళ్ళకి చిన్న ఉంటుంది. సో అట్లాంటప్పుడు షోల్డర్ ఈ బ్లౌజ్లో షోల్డర్ పెడితే కొంచెం తక్కువ వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు. మరీ 2.5 వచ్చేలాగా తీయొద్దు. మినిమం 2.5 లేదంటే 2 ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు 2 ఇంచులు వచ్చింది. మిగతాది వచ్చేసి మనకు 3 ఇంచులు వచ్చేస్తుంది ఇక్కడ, ఏది షోల్డర్ బెల్ట్ కోసం. ఇలా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కొలుచుకుందాం. అయితే నెక్ డీప్ కొల్చడం పైనుంచి కొలిసే కంటే ఈ కింద క్లాత్ ఎంత ఉందో ఈ క్లాత్ని తీసేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, ఇది 4 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 4 ఇంచులకి మనం ఖర్చు యాడ్ చేసుకోవాలి. అయితే ఆల్రెడీ మనకు నడుం బెల్ట్ కోసం 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కింద వైపున. ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి మెడపట్టి వేస్తాం. ఇప్పుడు వీళ్ళు పైపింగ్ వేసిరండి, చాలా లావుగా వేసిర్రు. సో పైపింగ్ వేసినా మెడపట్టి వేసినా దీనికి ఒక 1/2 ఇంచు ఖర్చు కావాలి. అది పైకి మార్కింగ్ చేసేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ పెడితే ఎంత వచ్చింది, ఇక్కడ 2 ఇంచులు వచ్చింది. ఈ 2 ఇంచులకి 3/5 ఇంచు కలిపి 3 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా మీకు కావాలి బ్రాడ్నెస్ అంటే ఇంకో 1/5 ఇంచు కూడా పెంచుకోవచ్చు, కానీ ఖచ్చితంగా 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు లైన్ వచ్చింది. ఈ లైన్ లోపల మనకు డబ్బా షేప్ ఏదైతే వచ్చిందో దీంట్లో మనం రౌండ్ నెక్ పెట్టేసుకుంటాం. అయితే రౌండ్ నెక్ అంటే మీకు నచ్చిన షేప్ పెట్టండి, కస్టమర్ ఏ షేప్ పెట్టమంటే ఆ షేప్ పెట్టేస్తాం. ఇది కొంచెం ఇదిగోండి నేను బ్రాడే తీస్తున్నాను, ఇది కూడా డీప్ అనేది ఎక్కువ తీస్తున్నాను. ఇదిగోండి జస్ట్ 1/2 ఇంచు మాత్రమే ఉండేలాగా చూసుకోండి, డీప్ అయితే తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం కార్నర్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. అయితే ఈ రౌండ్ కూడా మనకు ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంది కదా, ఇలా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా పెట్టేసుకొని రన్నర్ వీల్తో గీకి ఇట్లా రన్ చేసి మనకు ఆ ప్రకారంగా రౌండ్ షేప్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ చంక రౌండ్ మనం తీసుకోలేం, తగ్గించేసినాం ఇక్కడ. సో దీనికోసం చంక రౌండ్ ఏ విధంగా తీసుకుంటామంటే నడుము రోజు వచ్చి 28 ఇంచులు ఉంది అంటే నడుము రోజు 30,
30 కంటే తక్కువ ఎంత ఉన్నా కూడా మనకు చిన్న సైజు బ్లౌజులు కదా, ఇలా చిన్న సైజు ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే 1.5 తీసుకుంటాం. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది 28 ఇంచులు కాబట్టి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవచ్చు. కర్వ్ స్కేల్ తీసుకోండి. కింద లైన్, మధ్యలో మార్కింగ్, పైన లైన్ 3 టచ్ అయ్యేలాగా తీసేసుకుంటే రౌండ్ షేప్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇది మనకు చంక రౌండ్ తీసుకునే విధానం. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్ కూడా అంతేనండి. మనకు నెక్ డీప్ ఉంది ఇది. అదే విధంగా మనకు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ లైట్‌గా సాగిపోతది. సో భుజం అనేది కొంచెం లూజ్ ఉండకుండా ఒక పావించులో ఒక గీత అంతా తగ్గించేసి ఇక్కడ నుంచి షోల్డర్ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఈ తగ్గించడం వల్ల బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా ఉంటుంది. అదే విధంగా ఈ నెక్ పట్టినలాగా నీట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? అదే విధంగా వెనకాల డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు వదిలిపెట్టేసి ఎంత ఉందో చూసుకోండి టేపు. ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర డాట్ అనేది వేసుకుంటాం. కరెక్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి మినిమం 4 ఇంచులు తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అంటే ఈ డీప్ ఎక్కువ ఉంటే 3.5 తీసుకుంటాం. డీప్ ఒకవేళ ఇక్కడ వరకు ఉంది కాబట్టి 4 ఇంచులు తీసుకున్నాం. డీప్ ఒకవేళ మధ్యలోకి ఉందనుకోండి అప్పుడు ఒక 4.5, 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇది మీడియం డీప్ ఉంది అంటే డీప్ నెక్ బ్లౌజ్లో మీడియం డీప్ కాబట్టి 4 ఇంచులు సరిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ లైన్కి అటువైపున ఇటువైపున డివైడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ అనేది రెండు వైపులో కూడా రావాలన్నమాట. ఇలా డివైడ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ చివరిని కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఈ సన్నగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్న ముడతలు రాకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో మనం ఏమేమి చేంజెస్ చేసుకున్నాం ఈ జాకెట్‌లో నుంచి? చంక డౌన్ తీసుకోవడం, చంక రౌండ్ తీసుకోవడం, ఈ చెస్ట్ లూజు తీసుకోవడం. ఈ 3 మెజర్‌మెంట్స్ మనం మార్చేసినాం. నార్మల్‌గా బ్లౌజులు ఎంతుందో అంతే పెట్టినాం ఈ లెంత్. వెనకాల డీప్ ఎంతుందో అంతే పెట్టినాం. నెక్ షోల్డర్ కూడా ఏ విధంగా ఉందో చూసుకొని అదే ప్రకారంగా పెట్టేసినాం. ఒకవేళ నెక్ షోల్డర్ పెడుతూ కూడా ఎక్కువ పెట్టుంటే కనుక మనం ఈ నడుము లూజు ప్రకారంగా నెక్ షోల్డర్ పెట్టేసుకుంటాం. అదే విధంగా ఇప్పుడు వెనకాల డాట్ కూడా జస్ట్ వీళ్ళు పట్టి పట్టనట్టు జస్ట్ ఒక పావించు పట్టుకొని వేసిరండి. సో మనకు ఇలా పావించు అంటే 2 వైపులా కట్టుకొని పావించు తీసుకుంటే జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే డాట్‌కి వస్తది ఇక్కడ. డాట్ కోసం మనం 1 ఇంచ్ తీసుకోవాలి. ఎప్పుడైతే డాట్ ఎక్కువ పట్టుకొని వేస్తామో భుజం జారకుండా పర్ఫెక్ట్ ఉంటది. సో ఇప్పుడు ఈ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకొని ఈ చివరన హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇంకొక చివరి నుంచి కట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఫోల్డింగ్‌లో ఉంది కదా, ఈ ఫోల్డింగ్‌ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ చంక భాగంలో జాయింట్లు పడతాయి. జాయింట్ అంటే మనకు 4 పీస్‌లకు చిన్న ముక్కలు జాయింటింగ్ పడతాయండి. అయితే ఈ జాయింట్ పడకుండా కొంచెం వెనక్కి ఫోల్డింగ్ చేసుకుంటే 2 పీస్‌లకు మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు. ఇంకో 2 పీస్‌లకు జాయింట్ వేయాల్సిన పని లేదు. ఇదొచ్చి ఒక 1 ఇంచ్, 1.5 ఇంచ్ అట్లా తీసుకోండి. లావుగున్న వాళ్ళకైతే ఒక 2 ఇంచుల వరకు వెనక్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కొలత జాకెట్‌లో హ్యాండ్ మెజర్‌మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకుందాం. అయితే ఈ హ్యాండ్స్ కూడా నార్మల్‌గా ఖర్చు అనేది కొంచెం తక్కువనే తీసుకున్నారండి. లోపల వైపు నుంచి ఖర్చు అనేది ఊడిపోయింది ఈ బ్లౌజ్‌లో. ఇదిగోండి ఇటువైపున ఈ బాడీ పార్ట్ ఖర్చు అనేది 1/2 ఇంచు అట్లా పెట్టుకుంటే కూడా ఈ విధంగా ఊడిపోతది. సో ఇట్లా ఊడిపోయింది అంటే హ్యాండ్ మొత్తం విప్పదీసి కొంచెం పైకి అటాచ్ చేసుకోవాల్సి ఉంటది. హ్యాండ్ లెంత్ ఒక 1/2 ఇంచ్ వరకు తగ్గిపోతది. సో ఇట్లా మనకి ఇలా ఊడిపోకుండా ఉండాలి అంటే పైన కింద ఖర్చులు ఎగ్జాక్ట్‌గా తీసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ ఈ 2 మాత్రమే తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చంక రౌండ్ ప్రకారంగా వీళ్ళు హ్యాండ్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి మనం కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ప్రకారంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ చంక రౌండ్ ప్రకారంగా తీసుకుంటే పర్ఫెక్ట్‌గా రాదు మళ్ళీ. సో అందుకోసం దీంట్లో హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ ఈ 2 మాత్రమే తీసుకుందాం. ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్ లెంత్ వచ్చేసి వీళ్ళకు 4.35 ఇంచులు ఉంది హ్యాండ్ లెంత్. తర్వాత హ్యాండ్ లూజ్ వరకు వచ్చేసరికి కరెక్ట్‌గా 5 ఇంచులు ఉంది. డబుల్ ఫోల్డింగ్ పైన 5 ఇంచులు ఉంది. ఇదే మెజర్‌మెంట్‌ని పెట్టేసుకుందాం. సో ఫస్ట్ హ్యాండ్ లూజు 5 ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్ పైన 5 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఎంత ఉంది? 4.35 ఇంచులు ఉంది. సో మనకు ఒక 5 ఇంచెస్ అయితే హ్యాండ్ లెంత్ తీసుకుందాం. 5 ఇంచులు పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచులు వచ్చేలాగా 2 చోట్ల మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవేళ కొలత జాకెట్‌లో ఈ బ్యాక్ పార్ట్ ఈ హ్యాండ్స్ పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి అంటే బ్లౌజ్ మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి మనకి ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్ ఇదిగోండి బ్లౌజ్‌ని ఇలా పెట్టి ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎక్కడ వరకు ఉంది చూసి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం.
ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుంటాం ఖర్చు కోసం. ఇలా ఈ చంక ఎడ్జ్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళకి హ్యాండ్ పర్ఫెక్ట్గా లేదు. సో దీనికి ఏం చేస్తామంటే మనకు నడుము లూజు ప్రకారంగా తీసేసుకుంటాం. అయితే హ్యాండ్ డౌన్ పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడు చంక రౌండ్ అనేది వీళ్ళు ఎక్కువ తీసుకోరు కాబట్టి మనకు చాలా ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఇక్కడ. సో మనకు దాని ప్రకారం కాకుండా బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసినామో ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటే ఈ చంక లూజ్ ఎక్కువ కాకుండా ఈ అటాచ్ చేసేటప్పుడు దీనికి సమానంగా మనకు వచ్చేస్తుంది. దానికోసం ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఎంత ఉంది? 9.5 ఇంచ్ ఉంది. ఇప్పుడు ఈ 9.5 ఇంచులో నుంచి 1 ఇంచ్ తగ్గించి 8.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ జాయిన్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. సో 8.5 ఇంచ్ ఎక్కడ మార్కింగ్ చేసుకుంటామంటే ఇప్పుడు ఈ పైనుంచి హ్యాండ్ డౌన్ మనం 3 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉంది? 28 ఇంచులు ఉంది. సో 28 ఇంచులు ఉన్న వాళ్ళకి 3 ఇంచుల హ్యాండ్ డౌన్ తీసుకుంటాం. ఈ డౌన్ మార్కింగ్ ఏదైతే వచ్చిందో ఇక్కడ 8.5 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి 8.5 తీసేసుకొని మనకు ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నాం? 2 ఇంచులు పెట్టుకున్నాం. అదే 2 ఇంచులు లోపల వైపునకు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ఇప్పుడు పైనుంచి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఈ నడుము లూజ్ ఎంత ఉంది? 28. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే కార్నర్ షేప్ వచ్చిందో దీనికి కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి. జస్ట్ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇదిగోండి జస్ట్ ఇలా రౌండ్ షేప్ తీసేస్తే సరిపోతుంది. మీకు హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా కింద కూడా ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని కొంచెం ఇలా 1/4 ఇంచుని బేస్ చేసుకొని లోపల తీసుకుంటే వెనకాల పార్ట్లో ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్కి కింద వైపున వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచు పైపింగ్ కోసం తీసుకున్నాం. పై వైపున వచ్చేసి కరెక్ట్ 1/2 ఇంచు జాయింట్ కోసం తీసుకున్నాం. అదే విధంగా ఇదే 1/2 ఇంచ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది మనకు జాయింట్ కోసం కరెక్ట్గా. ఇలా 1/2 ఇంచ్ ఉంటే కనుక బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇదిగోండి ఇట్లా పీకలాగా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోకుండా కొంచెం 1/4 ఇంచు మాత్రమే తీసుకుంటారు. సో కొంచెం ఇట్లా లాగినట్టుగా అన్నామంటే 1/4 ఇంచు కాస్త ఊడిపోతుంది. అందుకోసం 1/2 ఇంచ్ పెడతాం. కుట్టేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఇంకా విడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఇట్లాంటి బార్డర్ శారీస్ ఉంటే కనుక మీకు లోపల వైపున ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకుంటే కూడా ఇట్లా ఈ పైతాని ఏదైతే బార్డర్ ఉందో ఇది బయటికి ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా దాంతోపాటు ఫస్ట్ ఇంపార్టెంట్ ఖర్చు. ఇక్కడ ఖర్చు అనేది 1/2 ఇంచ్ కరెక్ట్ తీసుకుంటే ఇట్లా ఊడిపోకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకు బ్యాక్ పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా తీసుకోవాలో ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఖర్చు కోసం తీసుకునే దగ్గర కూడా కరెక్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు అనేది తీసుకుంటాం. సో లోతు తీసుకోవడం కోసం మనకు ఖర్చు ఎటువైపున అయితే కరెక్ట్ ఉందో ఇటువైపున లోతు అనేది తీసుకోవాలి. సో మధ్యలో జాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు ఏదైతే 2 ఇంచుల కోసం ఘాటు పెట్టినామో ఈ ఘాటుని 1 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఫోల్డింగ్ ఇచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3/4 ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇలా 3/4 ఇంచ్ తీసుకుంటే హ్యాండ్ పీస్కి ఫ్రంట్ పార్ట్లో ఒక్క ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు లోతు ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ముడతలు పట్టేసినట్టు ఉంటుంది. అదొకసారి చూసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా సరే ఏ మోడల్ హ్యాండ్ కట్ చేసినా హ్యాండ్ పీస్కి మాత్రం 3/4 ఇంచ్ తీసుకుంటాం. ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కూడా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి 3/4 ఇంచ్ వరకు కలిపేసుకొని ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు వరకు తీసేసుకుంటాం. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఈ లోతు తీసుకున్నామని గుర్తుంటుంది మనకు. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ కటింగ్ వరకు అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇటువైపున బ్యాక్ పార్ట్ ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. మధ్యలో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. అయితే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వచ్చే వైపున పెట్టేసుకొని కట్ చేసినాం కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ ఉన్న వైపు నుంచి కట్ చేసుకోవాలి. దీనికోసం ఈ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం మనకు ఫస్ట్ కొలత జాకెట్ తీసుకొని దీంట్లో ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్లో తీసుకున్నారండి. అయితే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ సెట్ కాలేదు. చూడండి వీళ్ళకి చెస్ట్ లెంత్ అనేది సరిపోలేదు. ఈ షేప్ బెల్ట్ కూడా చెస్ట్ పైనకి ఎక్కేసింది ఈ విధంగా.
సో ఇట్లాంటప్పుడు మనకి ఏం చేస్తామంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా తీసుకుంటాం. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా చెస్ట్ లెంత్ గాని, ఇప్పుడు దీంట్లో డాట్స్ కూడా 4 ఏసిర్రు. మనం 4 డాట్స్ ఎయ్యం. 3 డాట్స్‌లోనే కప్పు షేప్ అనేది రెడీ చేస్తాం. సో ఈ ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించి మొత్తం కూడా మనం మెజర్‌మెంట్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటాం. దీంట్లో లోపల నుంచి ఏది కూడా తీసుకోము. బట్ ఒకసారి చెక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకు చెస్ట్ లెంత్ ఎంతుంది అది ఒకసారి చూసుకొని పెట్టేసుకుందాం. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంది అంటే మనం నార్మల్‌గా మెజర్‌మెంట్ ప్రకారంగా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది స్ట్రెయిట్ కటింగ్‌లోనే ఉంది. మనం క్రాస్ కటింగ్ వచ్చేలాగా పెట్టేసుకుందాం. సో మనకు క్రాస్ కటింగ్ అంటే తెలుసు కదా! ఆల్రెడీ కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్‌ని ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కటింగ్‌లో వచ్చేస్తుంది. కొంచెం ఇట్లా క్రాస్‌గా పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫుల్ క్రాస్‌లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్రాస్ పెట్టాలంటే కూడా ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఏదైతే తీసినామో, కర్వ్ షేప్ తీసిన వైపున బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఇలా పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకి ఫుల్ క్రాస్ వచ్చేస్తదనమాట. సో ఇది ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ అవుతే అక్కడ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. సో నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ కొలత జాకెట్‌లో హుక్స్‌ల పట్టీ పార్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ ఈ పై వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ కొలత జాకెట్ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ జాయింట్ ఈ మార్కింగ్ దగ్గర వచ్చేలాగా పెట్టేసుకోండి. ఈ విధంగా కరెక్ట్‌గా 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కోసం కరెక్ట్‌గా ఇదిగోండి ఈ పీస్‌ని ఈ విధంగా సమానంగా స్ట్రెయిట్‌గా అనేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ దీంట్లో ఏ మెజర్‌మెంట్ అయితే ఉందో అదే మెజర్‌మెంట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. పై వైపునకు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసేసుకుందాం. అయితే ఇది కూడా మనకి ఇట్లా చివరి వరకు పెట్టొద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది ఫోల్డింగ్‌లోకి ఒక 1/2 ఇంచు వెళ్ళిపోతది కాబట్టి ఒక 1/2 ఇంచు వెనక్కే వచ్చేలాగా పెట్టేసుకొని ఎక్కడి వరకు వస్తుందో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్‌గా 4వ హుక్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా 4వ హుక్ వరకు మార్కింగ్ చేసుకునేసరికి మనకి మధ్యలో హుక్స్ పట్టి డాట్ వేస్తాం. ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసేసరికి మనకు 3వ హుక్ వరకు వచ్చేస్తది. 1 ఇంచ్ అనేది తగ్గిపోతది ఇక్కడ. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఈ మార్కింగ్ ఏదైతే తీసుకున్నామో మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లోపల వైపునకి ఇంకొక 1/2 ఇంచు జరిపేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి పై వరకు క్రాస్ తీసుకోండి. ఏదైతే మనకు డబ్బా షేప్ పక్కకు జరిగి వచ్చిందో ఈ డబ్బా షేప్‌లో మనం రౌండ్ షేప్ అనేది తీసుకుంటాం. అయితే ఈ ఉన్న దాంట్లోనే తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వీ నెక్ లాగా అయిపోతది ఫ్రంట్ నెక్. చిన్నగా అయిపోతది. అందుకోసం ఇలా ఒక 1/2 ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటే ఈ నెక్ అనేది కుట్టిన తర్వాత వీ నెక్ లాగా కాకుండా రౌండ్‌గా వచ్చేస్తదనమాట. అదే విధంగా ఇదిగోండి రౌండ్ షేప్. కింద లైన్ పైన లైన్ టచ్ అయ్యేలాగా తీసేసుకుంటే రౌండ్ షేప్ నీట్‌గా వచ్చేస్తది. ఇది ఫ్రంట్ పార్ట్‌లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవడం. తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుంటాం. ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. మనకి బాడీ పార్ట్‌లో 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం. ఒకవేళ మోడల్ చేంజ్ అయిందనుకోండి, నెక్ అనేది ఇట్లా కాకుండా పైకి బోట్ నెక్ మోడల్‌లో వేస్తే గనక అప్పుడు నెక్ డీప్, లోతు తీసుకోవడం ఇదంతా కూడా వేరే ఉంటది. ఇది డీప్ నెక్ కాబట్టి నార్మల్‌గా 1/2 ఇంచ్ మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. తర్వాత ఖర్చు ఏదైతే తీసినామో ఖర్చు దాటనీయకుండా ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే లోతు అనేది తీసుకుంటాం. తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇదిగోండి పైకి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోవాలి. అయితే హ్యాండ్ పీస్ బాడీ పార్ట్ చాలా మంది ఎక్కువ లోతు కూడా తీస్తారు. కొంచెంమంది తక్కువ సన్నంగా ఉన్నారు కదా అని చెప్పి తక్కువ తీస్తారు. అట్లా తీయొద్దండి. ఎవరికైనా కూడా 1/2 ఇంచే తీయాలి. ఇక్కడ వరకే మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ మనకు ఎక్కిపోయింది చూడండి. ఇది షేప్ బెల్ట్ అనేది పైకి ఎక్కిపోతుంది కదా! సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే షేప్ బెల్ట్ కరెక్ట్‌గా నడుముకు పట్టినట్టు ఉండాలి అంటే కప్పు షేప్ పర్ఫెక్ట్‌గా రావాలి. కప్పు షేప్ ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా రాలేదో ఈ కప్పు సరిపోక ఈ పైకి ఎక్కిపోతది. చెస్ట్ పైనకి ఎక్కిపోతది ఈ షేప్ బెల్ట్. సో అందుకోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ బ్లౌజ్‌లో చెస్ట్ లెంత్ అయితే కొలుద్దాం. బట్ ఇది మనకి ఎక్కువ తక్కువ ఏమన్నా వస్తే అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. సో దీనికోసం ఏం చేస్తామంటే ఆల్రెడీ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా! ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా! జాయింట్‌ని మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత మనకి హుక్స్‌ల పట్టి పార్ట్ ఏదైతే ఉంటదో ఈ పార్ట్‌కి ఈ మెయిన్ డాట్ షేప్ బెల్ట్ అటాచ్ అయిన ఈ కుట్టు ఉంది కదా! కుట్టు వరకు పట్టేసుకోండి ఇలా. ఇలా పట్టేసుకొని ఈ 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి ఈ బ్లౌజ్‌ని. పెట్టిన తర్వాత కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా స్టిఫ్‌గా వచ్చేలాగా మరీ ఎక్కువ లాగొద్దు. అట్లాగని లూజ్ ఉంచొద్దు. ఇట్లా నీట్‌గా స్టిఫ్‌గా వచ్చేలాగా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఏది మనకు చెస్ట్ లెంత్ ఎక్కడి వరకు ఉందో ఈ మార్కింగ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి తీసేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో చెస్ట్ అనేది సరిపోలేదు చూడండి. కప్పు షేప్ అనేది కరెక్ట్‌గా రెడీ చేయలేదు. ఇప్పుడు దీంట్లో కప్పు షేపే లేదు. సో కప్పు షేప్ రెడీ చేస్తే నడుము బెల్ట్ చెస్ట్ పైనకి ఎక్కదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాం మరి కప్పు షేప్ రెడీ చేయాలంటే ఈ చెస్ట్ పైనకి ఎక్కకుండా షేప్ బెల్ట్ ఉండాలంటే ఏ విధంగా చేస్తామంటే మనకి ఈ చెస్ట్ లెంత్ అనేది పెంచాలి. అది ఏ విధంగా పెంచాలి అంటే దానికి ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ ఉంటది చూపిస్తాను.
ఫస్ట్ వచ్చేసి కింద నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. అటువైపున ఇటువైపున 2 చోట్ల కూడా 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు నడుము లూజ్ ఎంత వీళ్ళది 28 ఇంచులు. సో 28 ఇంచులు ఉన్న వాళ్ళకి చెస్ట్ లెంత్ కోసం మన దగ్గర లేనప్పుడు ఇలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనకు 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటాం చెస్ట్ లెంత్ కోసం. బట్ ఇప్పుడు మనకు తీసుకున్న నడుము లూజు 28 ఇంచులు కాబట్టి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటాం. ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ లో చూడండి చెస్ట్ లెంత్ నార్మల్ గా కొంచెం అటు ఇటుగా తీసుకున్నా కూడా డాటు వెడల్పులో ఇదిగో ఈ విధంగా డాటు ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు అనేది చాలా తక్కువ తీసుకున్నది. ఇది కూడా లోపలికి వేసి కుట్టేసారు. ఇట్లా చేయడం వల్ల కూడా ఇదిగోండి కప్పు షేప్ రాదు. తర్వాత మెయిన్ డాట్ పొడవు కూడా చాలా తక్కువ, డాటు వెడల్పు డాట్ పొడవు వచ్చేసి చాలా తక్కువ తీసుకున్నారు. 1.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నారు ఈ డాట్ పొడవు. సో ఇలా తీసుకోవడం వల్ల కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. దీనికోసం ఏం చేస్తాం, మనకి ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి నడుము లూజు ప్రకారంగా డాట్ వెడల్పు పర్ఫెక్ట్ వేసుకోవాలి. డాట్ పొడవు కూడా ఎంత తీసుకోవాలో చూసుకొని ఆ ప్రకారంగా తీసుకోవాలి. మరీ చిన్నగా వేస్తే కూడా ఈ కప్పు షేప్ అనేది నిలబడదు. దీనికోసం డాట్ వెడల్పు ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే ప్రకారంగా 2.5 ఇంచులు వచ్చేలాగా ఎవరికైనా కూడా కామన్గా తీసుకుంటాం. ఇక్కడి నుంచి మెయిన్ డాట్ వెడల్పు కోసం 28 నడుము లూజు ఉంది కాబట్టి చిన్న సైజు వాళ్ళకి మళ్ళీ 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత జాకెట్లో ఉన్నట్టుగా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి దాదాపు 1 ఇంచ్ కూడా లేదు, 1 ఇంచుకు ఏమైనా తక్కువనే ఉంది ఈ డాట్ వెడల్పు. ఇంత అంటే 1 ఇంచ్ ఉన్నా కూడా 2 ఇంచులు అవుతుంది. ఇట్లా 2 ఇంచుల వెడల్పు తీసుకుంటూ కూడా కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మినిమం 2.5 ఇంచులు ఉండాలి. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే ఇంకొక 1/4 ఇంచ్ కూడా పెంచుకుంటాం. బట్ మినిమం మాత్రం 2.5 ఇంచులు ఉండాలి. ఇలా డాట్ వెడల్పు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. షేప్ బెల్ట్ కోసం దీనికోసం ఆల్రెడీ 4వ హుక్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కరెక్ట్గా కింద నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత ఈ చివరిని వచ్చేసి కింద నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎందుకు పైకి తీసుకుంటామంటే క్రాస్ ఇవ్వడం కోసం. ఈ పై పార్ట్కి క్రాస్ ఇస్తే ఈ సైడ్ వైపున ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. దానికోసం ఒక్క 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4వ హుక్ కోసం ఏదైతే మార్కింగ్ చేసినామో ఇక్కడి నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైట్గా కరువు షేప్ ఇచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా. ఒకవేళ మీకు ఇక్కడ ఉక్సుల పట్టి కాజపట్టి లెంత్ ఎక్కువైపోతుంది అంటే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా ఇదిగోండి ఈ విధంగా కరువు షేప్ ఇవ్వచ్చు. ఉక్సుల పట్టి కాజపట్టి లెంత్ తగ్గాలి అంటే ఉక్సుల పట్టి డాట్ పెంచొద్దు. ఈ కర్వ్ షేప్ అనేది ఇంకొంచెం పైకి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత డాట్ వెడల్పు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి సైడ్ పార్ట్న కర్వ్ తిరిగినట్టు ఉంటుంది. కొంచెం పైకి షేప్ ఇవ్వడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత మనకి డాట్ వేసేసరికి హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఈ చివరిని ఒక 1 ఇంచ్ తీసుకుంటాం. చిన్న సైజు కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటాం. ఒకవేళ పెద్ద సైజు అయితే 1.5 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటాం. ఒకవేళ మిడిల్ చెస్ట్ మన దగ్గర ఉంటే కనుక ఆ ప్రకారంగా పెట్టుకోవచ్చు. అది మన దగ్గర లేదు. కొలత జాకెట్లో అవంతా కొలచ కూడా రాదు కాబట్టి ఈ కింద వైపున మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మిడిల్ చెస్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. తర్వాత ఈ లైన్ని పై వరకు ఎక్స్టెండ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా. ఇది వచ్చే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ రాకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. లేదు అంటే ఇక్కడ బెస్టెడ్ గ్యాప్ అనేది వస్తుంది. అదొకసారి చూసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకొని ఫ్రంట్ డాట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ డాట్ వెడల్పు కోసం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో 2 చోట్ల ఈ 2 చోట్ల చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. తర్వాత ఈ 2 కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకు క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా. అదేవిధంగా ఉక్సుల పట్టి డాట్ కోసం మనకు నెక్ డీప్ ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ని 1/2 ఇంచ్ వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకు ఫోల్డింగ్ వస్తుంది. ఈ మడత వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టుకోండి. ఉక్సుల పట్టి డాటు ఈ మడత వైపున వచ్చేలాగా వేసేసుకోవచ్చు. తర్వాత చంక వైపున డాట్ వేయడం కోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఘాటు పెట్టుకోండి. ఇక్కడ చంక డాట్ వేస్తాం. అయితే కొలత జాకెట్లో 4th డాట్ ఉందండి. అయితే మనకి ఇక్కడ 4th డాట్ అనేది వెయ్యం. ఎందుకంటే మన సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రావడం వల్ల డాట్ అనేది వేసి అడ్జస్ట్మెంట్ చేస్తారు కొంతమంది. లేదు అంటే 4th డాట్ కూడా వేసుకొని కప్పు షేప్ అనేది కొంచెం ఎక్కువ వచ్చేలాగా తీసుకుంటారు. బట్ ఇక్కడ మనం మెయిన్ డాట్ వెడల్పు తీసుకునే దగ్గర ఈ చెస్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కాబట్టి కప్పు షేప్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇక్కడ 4th డాట్ వేయాల్సిన పని లేదు.
ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. సో మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అనుకోండి, చెస్ట్ బాగా ఎక్కువ ఉంది, ఏజ్డ్ వాళ్ళు ఉంటే కనుక చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే కొంచెం ఫ్లాట్గా కావాలి అంటారు. అప్పుడు మాత్రమే ఒక పావించు తగ్గించి 2 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం. ఎవరికైనా సరే 2.5 ఇంచులు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొలత జాకెట్లో మాత్రం 1.5 మాత్రమే ఉందండి, అట్లా పెట్టొద్దు, ఖచ్చితంగా 2.5 ఇంచులు పెట్టాలి. తర్వాత డాట్ వెడల్పు కోసం ఏవైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి పై వరకు. ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్ కోసం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. ఆల్రెడీ మనకు రబ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న మడత పడ్డది, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్ పొడవు ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు తీసుకున్నాం. ఇదే 2.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ ఉక్సుల పట్టి డాట్ పొడవు కూడా తీసేసుకోవాలి. తర్వాత డాట్ వెడల్పు కోసం జస్ట్ పావించు తీసుకుంటే చాలు రెండు వైపులా, అంటే డాట్ వెడల్పు కోసం 1/2 ఇంచు వెళ్ళిపోతుంది దీంట్లో నుంచి, కింద పైన పావించి తీసుకోండి. తర్వాత ఈ చంక వైపున డాట్ వేయడం కోసం ఈ 2 డాట్ల పొడవులు ఎక్కడి వరకు వచ్చినాయో చూసుకొని వీటికి ట్రయాంగిల్ షేప్లో అంటే త్రిభుజాకారంలో వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్యలో మెజర్మెంట్ ఎంతైతే ఉందో అదే మెజర్మెంట్ ఇదిగోండి దీని మధ్యలో ఉండాలి, దీనికి మధ్యలో కూడా ఉండాలి. ఎక్కడ వస్తుందో ఒక్కసారి అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి పై వరకు మార్కింగ్ చేసుకోవాలి. చంక వైపున డాట్ కూడా అంతే, జస్ట్ పావించు తీసుకుంటాం, రెండు వైపులా 1/2 ఇంచుతో డాట్ వేస్తాం అనమాట. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ పైన రన్నర్ వీల్ తీసుకొని రన్ చేసుకోండి. ఎందుకంటే పై పార్ట్ పైన అచ్చులు ఉన్నాయి, కింద పార్ట్ పైన అచ్చులు ఉండవు కదా, కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా రెండు కూడా కప్ షేప్స్ సమానంగా రావాలి అంటే రన్నర్ వీల్తో రన్ చేసుకుంటే కింద అచ్చులు పడితే వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు పై పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగో నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకు లైనింగ్లో నుంచి 4 షేప్ బెల్ట్ పీసులు తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇదిగోండి ఒక 2 అయితే చూపిస్తాను ఇక్కడ, ఇంకొక 2 ఇటువైపున వేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ చివరి వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఇదిగోండి ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. తర్వాత ఈ షేప్ బెల్ట్ పొడవు కోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని నడుము లూజు డాటు ఖర్చులు మొత్తానికి కలుపుకొని ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో ఇదే మెజర్మెంట్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా మిగులుతే లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ తగ్గకుండా చూసుకోండి, ఖచ్చితంగా ఈ చివరి వరకు రావాలి. కొంచెం తగ్గింది అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే షేప్ బెల్ట్ ఇక్కడ వరకు వస్తే ఈ పీస్ని కట్ చేసేస్తారు. ఇంకా మనకు పై పార్ట్ అనేది కరెక్ట్గా చెస్ట్ లూజ్ ఇవన్నిటికీ సరిపోని తీసుకున్నాం కాబట్టి పై పార్ట్ని ఏం అడ్జస్ట్మెంట్ అనేది చెయ్యొద్దు. ఎందుకంటే షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ వచ్చేలాగానే తీసుకోవాలి, తక్కువ వచ్చేలాగా చేసుకుంటే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోండి, కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు పై పార్ట్కు షేప్ బెల్ట్ కోసం ఏ విధంగా అయితే క్రాస్ తీసినామో అదే క్రాస్ ఇక్కడ తీసుకొని ఖర్చులు యాడ్ చేసుకుంటాం, అంతే, వేరే చేంజ్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్లో కింద వైపు నుంచి ఎంత తీసుకున్నాం, 3 ఇంచులు తీసుకున్నాం తగ్గించే, ఏది పై పార్ట్కు షేప్ ఇవ్వడం కోసం 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 3 ఇంచులకి ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచులు తీసుకుంటాం. ఇది ఉక్సుల పట్టి వైపున జాయింట్ అవుతుంది. తర్వాత ఈ సైడ్ వైపున 2.5 ఇంచులు తగ్గించినాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 3.5 ఇంచులు తీసుకుంటాం. ఇది ఈ సైడ్ వైపున జాయింట్ అవుతుంది. తర్వాత ఈ మధ్యలో వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని కింద నుంచి 3 ఇంచులు తీసుకోవాలి. ఈ లాస్ట్లో ఎంతైతే తీసుకుంటామో దీనికి ఒక 1/2 ఇంచు తగ్గించి ఇటువైపున పెట్టుకుంటే సరిపోతుంది, 3 ఇంచులు. ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ వచ్చేసి పై పార్ట్కు మనకు ఏ విధంగా అయితే షేప్ కోసం కట్ చేస్తున్నామో దానికే ఎక్స్ట్రా ఖర్చు కోసం అడ్జస్ట్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ కలుపుకుంటూ చిన్నగా డాట్స్ పెట్టుకోండి. ఇది పర్ఫెక్ట్ వచ్చింది అన్నప్పుడు ఈ ప్రకారంగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ పీస్ వరకు కట్ చేసుకొని ఇవే పీస్లను ఇటువైపును కూడా పెట్టేసుకొని మొత్తం 4 పీసులు కట్ చేసుకుందాం. ఇలా ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత మనకి పై పార్ట్కి అటాచ్ చేయడం కోసం ఏదైతే 4 ఇంచులు తీసుకున్నామో ఈ 4 ఇంచుల వైపునే జాయిన్ చేసుకోవాలనే గుర్తు కోసం మధ్యలో చిన్న నాచు పెట్టేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకు ఈ చివర్లు చూడడానికి సమానంగా ఉంటాయి. సో కుట్టేటప్పుడు ఇట్లా కానీ తిరిగేసి కుట్టిరు అంటే ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఫిట్టింగ్ అనేది పోతుంది. ఇది గుర్తుండడం కోసం ఇటువైపున తీసుకున్నామనే గుర్తు కోసం మధ్యలో ఘాటు పెట్టేసుకోవాలి. ఈ పైన కూడా ఒక్క పావించు కట్ చేయండి, కుట్టేటప్పుడు మనకు యూజ్ అవుతుంది, స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్, తర్వాత బ్యాక్ పార్ట్, హ్యాండ్ పీసు. సో మనకి కొలత జాకెట్లో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోయినా కట్ చేసేటప్పుడు ఏమేమి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర అడ్జస్ట్మెంట్ చేసినాం, బ్యాక్ పార్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, హ్యాండ్స్ దగ్గర. ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే కప్పు షేపే లేదు, కొలత జాకెట్లో మనకు కప్పు షేప్ వచ్చేలాగా రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు కటింగ్ ప్రాసెస్ వరకు ఇదిగోండి మళ్ళీ ఉక్సు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇట్లా గ్యాప్ రాకుండా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసినాం. సో మనకు కొలత జాకెట్ పర్ఫెక్ట్గా లేదు అన్నప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నిటి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో
స్టిచ్చింగ్‌లో గూడా మళ్ళీ జాగ్రత్తలు తీసుకొని స్టిచ్ జేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి మనకు నార్మల్‌గా సైడ్ జాయింట్ వచ్చేసి చాలా వరకి దీంట్లో ఇదిగోండి ఈ రౌండ్ షేప్ అనేది ఇచ్చిర్రు. రౌండ్ షేప్ ఎవరికియ్యాలి? చెస్ట్ అనేది ఎక్కువుండి, నడుము సైడ్ వైపున మొత్తం గూడా ఫ్యాట్ ఉన్నారు అనే కస్టమర్స్‌కి ఇట్లా సైడ్ కుట్ అనేది రౌండ్‌గా తీస్తాం. ఇట్లా నార్మల్‌గా ఉన్న వాళ్ళకి వెయ్యం. అదే విధంగా ఈ చంక రౌండ్ గూడా చాలా ఎక్కువేసేసిర్రు వీళ్ళకి. ఈ ప్రకారంగా వెయ్యొద్దు. తర్వాతొచ్చేసి మనకి ఇదిగోండి ఈ పైపింగ్ గూడా వీళ్ళు స్ట్రెయిట్ పీస్‌తోని పైపింగ్ వేసిర్రు. ఇక్కడ మొత్తం గూడా ఇదిగోండి మనకు లోపల వైపున మొత్తం గూడా స్ట్రెయిట్‌గా వంకర్లు వంకర్లొచ్చేసింది ఇదంతా. పైపింగ్ అసలు ఒక్కంత గూడా నీట్‌గా లేదు. మనకు స్ట్రెయిట్ పీస్‌తో గూడా పైపింగ్ వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ వచ్చేలాగా వేసుకోవచ్చు. ఇంతకుముందు క్లాస్‌లో చూపించిన మీకు. బట్ ఇప్పుడు ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వరకొచ్చేసరికి ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా మనం రెడీ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి ఇదిగోండి అవుట్‌ఫిట్ ఈ విధంగా ఉంది గదా! దీంట్లో గూడా స్టిచ్చింగ్ చాలా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మీకు క్లియర్‌గా చూపించిన నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి చూడండి. అదే విధంగా ఇప్పుడు దీనికి డోరీలున్నాయి. మనం డోరీలు గూడా యూజ్ చేయం ఈ బ్లౌజ్‌కి. సో, స్టిచ్చింగ్‌లో గూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి. ఇవన్నీ గూడా మీకు క్లియర్‌గా కంప్లీట్‌గా చూపించిన. సో, స్టిచ్చింగ్ గూడా నెక్స్ట్ వీడియోలో ఉంది. ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకోండి. మీకు కటింగ్‌లో ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా గూడా స్టిచ్చింగ్ వీడియో చూసేసరికి మీ డౌట్స్ అన్నీ గూడా క్లియర్ అయిపోతాయి దాదాపు. అదే విధంగా ఇప్పుడు ఈ కటింగ్ గూడా మీరు చాలా వరకు స్కిప్ జేసి ఉంటారండి. స్కిప్ జేసి ఉంటే గనక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ లాగానే ఉండిపోతాయి స్కిప్ జేయడం వల్ల. ఈ సైడ్ వైపున గూడా మనం తగ్గించుకున్నాం గదా! చిన్నగా 1/2 ఇంచు. ఇది ఫస్ట్‌లోనే కట్ జేసుకోవచ్చు. కానీ మీకిక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవడం చుట్టూ అక్కడ మీకు డిస్టర్బ్ అయిపోతది ఈ పీస్ కట్ జేస్తే. అందుకోసం ఇది కట్ జేయలేను. ఇప్పుడు లాస్ట్‌లో ఈ పీస్ వరకు కట్ జేసుకొని ఒరిజినల్ పైన పెట్టి కట్ చేసుకుంటాం. ఓకేనా? కటింగ్ వరకైతే మీకు అర్థమైందిగా ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ గూడా మీకు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటది. క్లియర్‌గా చూపించా. స్టిచ్చింగ్ వీడియో గూడా ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.